గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి తీరం వెంబడి ప్రధాన ఆలయాల అభివృద్ధికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నారు. భక్తుల రద్దీని అంచనా వేసుకుని మౌలిక వసతులు కల్పించాలన్నారు. మహాకుంభమేళాతో పాటు వివిధ రాష్ట్రాల్లో పుష్కరాల రూపకల్పనలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీలను అపాయింట్ చేసుకోవాలన్నారు. కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజ్ కోరేందుకు పనుల లిస్టును రెడీ చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భక్తుల రద్దీ అంచనాలతో మౌలిక వసతులను కల్పించాలని చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం శాశ్వత ఘాట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై దేవాదాయ శాఖ అధికారులతో రివ్యూ చేశారు సీఎం రేవంత్. భేటీలో మంత్రి కొండా సురేఖ తో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు. 2027 జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 22 నెలల టైం ఉన్నందున మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే గోదావరి నదికి 560 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లు అధికారులు వివరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాలను ఫస్ట్ ప్రియారిటీగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి తీరం వెంబడి ఆలయాలన్నింటినీ సందర్శించి అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను రెడీ చేయాలని చెప్పారు. ప్రధాన ఆలయాల దగ్గర భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆలయ అభివృద్ధి, శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం. రెండో ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు సీఎం రేవంత్. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు వచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు నిర్మాణం చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సమస్య రాకుండా పార్కింగ్, డ్రింకింగ్ వాటర్, స్నానాల ఘాట్లపై ఫోకస్ పెట్టాలని సూచించారు. మహాకుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల పుష్కరాల సౌకర్యాల రూపకల్పనలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీలను అపాయింట్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్కరాల ఏర్పాట్లకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీఎం. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ తో పాటు సెంట్రల్ స్కీమ్లన్నింటి సమన్వయంతో పనులు గుర్తించాలన్నారు. దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా పుష్కర పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. టూరిజం, ఇరిగేషన్, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్.